యాక్చువల్లీ నా ప్రేయర్స్ ఎప్పుడు కూడా నా భర్తకి దీర్ఘాయుష్నివ్వు, నా భర్త కన్నా ముందు నేనే చనిపోవాలి ప్రభా అని అడిగేదాన్ని. అదేదో ఒక్కరోజు ప్రార్థన కాదు, నేను ఎప్పుడు దేవుణ్ణి అదే అడిగేదాన్ని. నేను ఏదన్నా సీరియస్గా నేను దేవుణ్ణి అడిగాను, ఏదైనా నాకు కావాలి అని నేను అడిగాను అంటే కనుక అది కేవలం తన క్షేమంగా ఉండాలి అని నేను అడిగేదాన్ని. ఇంకా చెప్పాలి అంటే మావయ్య గారు మా దగ్గరకు వచ్చి 3 years అయ్యింది. నేను ప్రేయర్కి నైట్ టైం ప్రేయర్కి వెళ్ళే ముందు ఆయనకి భోజనం పెట్టేసి ప్రేయర్కి వెళ్ళిపోయేదాన్ని. వచ్చేసరికి 10:30, 11 అట్లా అయ్యేది. ఆ టైంకి మావయ్య గారి దగ్గరికి వెళ్ళి మిల్క్ కలిపేసి తీసుకురమ్మంటారా అని అడిగితే అలాగేనమ్మా ఇవ్వు అని చెప్పని అనేవాళ్ళు. నేను కలిపి తీసుకొని వెళ్ళి ఇచ్చినప్పుడు ఆయన, నేను ఎప్పుడు అట్లా చేసినా ఆయన నన్ను అమ్మ దేవునికి దీర్ఘాయుష్నివ్వాలి, నిన్ను ఆశీర్వదించాలి అని అంటూ ఉండేవాళ్ళు. నేను దేవుడితో ఒక్కటే చెప్పేదాన్ని, ప్రభా నేను ఎందుకు చేస్తున్నాను అంటే నా భర్త బాధ్యతను నేను చేస్తూ ఉన్నాను, ఎందుకంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అనేది నీ ఆజ్ఞ కాబట్టి, ఆయన నా భర్త తండ్రి కాబట్టి నేను ఈ పరిచర్య చేస్తూ ఉన్నాను. నేను ట్రూ హార్ట్తో చేస్తూ ఉన్నా, నేను ఎక్కడ కోపంతోనో తిట్టుకోవడంతోనో నేను చేయట్లేదు. ఎందుకు అంటే నువ్వు నాకు ప్రతిఫలం ఇస్తావు అని నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, నువ్వు నా భర్తకు దీర్ఘాయుష్నివ్వు, అదొక్కటే నేను అడిగేది. ఆయన నన్ను దీర్ఘాయుష్ అంటున్నారు కానీ నాకు అవసరం లేదు ప్రభా, నీ సేవకుడికి మాత్రం నువ్వు ఇవ్వు చాలు అని చెప్పి అని అంటూ ఉండేదాన్ని. నా ప్రేయర్ ఎప్పుడు అట్లాగే ఉండేది. కానీ నా ప్రార్థనలకి వ్యతిరేకమైనటువంటి పరిస్థితిని నేను ఎదుర్కొన్నా. అయినప్పటికీ కూడా దాని విషయంలో నేను ఆలోచన చేయలే. ఎందుకు అంటే నేను నిజం చెప్పాలి అంటే ఈ లోకంలో వ్యక్తినైతే నేను ఎప్పుడో చచ్చిపోయేదాన్ని, ఇప్పటి వరకు ఉండేదాన్ని కాదు. ఖచ్చితంగా చెప్తా ఉన్నా, బలవంతంగా చచ్చిపోయేదాన్ని. నాకు అవసరం లేదు ఈ జీవితం. చాలామంది అంటారు పిల్లల కోసం బ్రతకం, అవసరం లేదు. నేను నా పిల్లల కోసం కూడా నేను బ్రతకను. నాకు తనకన్నా నాకు నా పిల్లలు కూడా ఎక్కువ కాదు. నా పిల్లలు బ్రతుకుతారు, పర్వాలే, వాళ్ళ జీవితానికి నేనేమి భరోసా ఇవ్వనవసరం లేదనేది నాకు తెలుసు. నేను ఈ లోకంలో మనిషిని అయితే నేను ఇలాగే ఉండేదాన్ని. కానీ నేను దేవుని బిడ్డనని నాకు తెలుసు. నా జీవితం దేవుని కోసం చేయబడింది అని నాకు తెలుసు. నేను చాలా విలువైన వ్యక్తిని. ఒకవేళ నేను గనక బలవంతంగా ఈ లోకాన్ని విడిచిపెడితే నా దేవుని మనసులో ఒక లోటు ఉంటుంది, వెలుతుంటుంది అనేది స్వెన్ ఎడ్వర్డ్స్ గారి ప్రసంగం అన్నమాట. నేను అందుకే ఆ విషయంలో నేను ఖచ్చితంగా లేదు, నేను నా దేవుని కోసం బ్రతకాలి. ఎప్పుడైతే ఈ లోకాన్ని విడిచిపెడతానో అది దేవుని పిలుపు మేరకు, అప్పుడే. అంతవరకు ఎలాంటి పరిస్థితి అయినా కూడా నేను నడవాలి అని నేను తీర్మానం చేసుకున్నా. కారణం, నేను నమ్మిన దేవుడు నిజమైన దేవుడు. ఒకవేళ నేను నమ్మిన దేవుడు నిజమైన దేవుడు కాకపోయి ఉంటే ఏడ్చి నేను ఎప్పుడో చచ్చిపోయేదాన్ని. కానీ నేను నమ్మిన దేవుడు నిజమైన దేవుడు అని నేను నమ్మా, అందుకే బ్రతికున్నా. ఆ స్ట్రాంగ్నెస్ కానీ లేకపోతే అంత ధీమా కానీ అంత అట్లా నిలబడ్డానికి కారణం కానీ కేవలం నా దేవుడు నిజమైన దేవుడు, అదొక్కటే. ఆ ఒక్క మాట మీదే నేను బ్రతికున్నాను ఈరోజు. నేను చాలా ఆశీర్వదించబడిన దాన్ని లేకపోతే చాలా దీవెన పొందిన దాన్ని అని అందరూ అంటూ ఉండాలి. ఎందుకంటే నాకు ఇవ్వబడిన భర్త, నా బిడ్డలు, నా పరిస్థితి, నా స్టేటస్, లేకపోతే నేను జీవించే విధానం, నా సిబ్లింగ్స్లో కానివ్వండి, ఎవరిని పోల్చి చూసుకున్నా కూడా నేను చాలా అసలు బ్లెస్డ్ అనమాట. మరి ఏ రోజున దేవా నువ్వు నన్ను ఎందుకు ఇంత బాగా ఆశీర్వదించావని నేను దేవుణ్ణి ఎప్పుడు అడగల. మరి ఈరోజు నీ పరిస్థితి వచ్చినప్పుడు దేవా నా జీవితంలోనే ఎందుకు ఈ దుఃఖం పెట్టావని నేను అడగకూడదు అనుకున్నాను. నేను ఏమో దేవుడు ఎట్లాగా ఆయన మహిమ పొందాలి అనుకుంటున్నాడో ఆయన ఇష్టమే జరగాలి అని అనుకున్నాను. నేను అందుకే ఆ రీతిగా ఉండడానికి కారణం వాక్యం వల్ల మాత్రమే. ఈ రోజున నేను ఇంత స్ట్రాంగ్గా ఉన్నానన్నా, నా మాటలు అంత స్ట్రాంగ్గా ఉన్నామన్నా కేవలం వాక్యం. ఆ వాక్యం నా గుండెల్లో ఉంది అంతే. నాకు నేను వెళ్తున్న ప్రతి దానిలో కూడా ఆ వాక్యం నాకు గుర్తు చేస్తూ ఉంది. నాకు చాలా ఆలోచనలు ఉంటాయి, మన మనుషులు బోల్డ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి, కానీ వాక్యం నాకు వెంటనే ఆ వాక్యం గుర్తొస్తూ ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ అంటే అన్నిలా అయిన తర్వాత అయ్యో పాపం బాబు ఇంకా ఉండవలసింది, ఇంకొక 10 years ఉంటే ఎంత బాగుండును, పాపం ఇల్లు కట్టుకున్నారు, అన్నీ చేసుకున్నారు, అన్నీ ఉన్నాయి, కొడుక్కి పెళ్లి చేసి ఉంటే లేకపోతే ఇంకా అనుభవించి ఉంటే ఎంత బాగుండును అనే మాటలు నేను వింటూ ఉన్నప్పుడు నా మనసు అట్లా ఆలోచిస్తూ ఉంది. ఆ మాటలు చెవిని పడతాయి కదా, నాకు వెంటనే ఒక వాక్యం గుర్తొచ్చింది. హెబ్రీయులకి రాసిన పత్రికలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు వాళ్ళకి ఇస్తానన్నటువంటి దేశంలో, వాగ్దాన దేశంలో వాళ్ళంట పరదేశులుగా ఉన్నారంట. ఆ దేశంలో ఉన్నటువంటి పరాయి వాళ్ళు మాత్రం మంచి మంచి బిల్డింగ్స్ కట్టుకుని మంచి మంచి పరిస్థితిలో వాళ్ళు ఉంటే, వీళ్ళకి వాగ్దానం చేసిన వీళ్ళ పరిస్థితి మాత్రం గుడారాల్లో ఉన్నారు. వీళ్ళు అలా ఉండి దాంట్లోనే చచ్చిపోయారు. కానీ అలా ఉన్నప్పటికీ కూడా మాది ఇది కాదు, మాది అది, అంటే మా లోకం ఇది కాదు, మా దేశం ఇది కాదు,
మాకు అసలైంది అది ఉంది అని వాళ్ళు దూరం నుండే దేవునికి నమస్కారం చేసి దేవుణ్ణి గనపరిచారంట. నాకు ఆ వాక్యం గుర్తొచ్చింది. నేను అనుకున్నా, ఏం అనుభవించాలి, ఎన్ని సంవత్సరాలు ఉండి ఏం చేసేయాలి? లేదు, దేవుడు పిలుచుకున్నాడు, దేవుడు నమ్మదగినోడు. నేను కూడా ఈ లోకంలో నేనేమి ఉండే వ్యక్తిని కాదు, నేను కూడా అక్కడ ఉండను. నాకు తెలుసు అది. నేను కేవలం ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి వాక్యమే. ఏదైతే ప్రసంగిస్తూ ఉన్నామో అది ఖచ్చితం అలాగే మనం జీవించాలి అనేది ఆ రూఢి, అది నాకు తెలుసు. అది ఖచ్చితంగా దాని ప్రకారమే ఉండాలి అని. నేను అందుకే ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి, ఇంతగా నేను అంత కఠినంగా నేను ఉండడానికి కారణం కూడా అదే. ఇంకొక విషయం ఏంటి అంటే, నేను ఇంకా ఇప్పుడు స్ట్రాంగ్ అయిపోయా. మీరు మాట్లాడుతున్నప్పుడు, మీ మాటలు విన్నప్పుడు లిటరల్గా గూస్ బంప్స్ వచ్చాయి. నేను విన్నాను బైబిల్లో, అది ఎలా ఉంటుందో తెలియదు, కానీ మీ మాటలు వింటున్నప్పుడు అలా ఎలా ఉండగలిగారు? అంత ఫెయిత్ ఎలా వచ్చింది? ఇట్ వాజ్ రియలీ సర్ప్రైజింగ్ యాజ్ వెల్ యాజ్ షాకింగ్. అంటే చెప్పడానికి ఈజీగా ఉంటుంది, ఆ పొజిషన్లో ఉండి ఒకరు అంత ధైర్యంగా నిలబడడం అనేది అది వర్ణించలేనిది. ఆ టైంలో దేవుణ్ణి దూషించడం, లేకపోతే ఎందుకు తీసుకెళ్ళిపోయావని ప్రశ్నించడము సహజంగా మనిషికి దిస్ ఆటోమేటిక్ రెస్పాన్స్ దట్ హ్యాపెన్స్. ఏదైనా జరిగినప్పుడు కొన్నిసార్లు మనం అడిగింది ఇవ్వకపోతేనే, చిన్న విషయంలోనే ఎందుకు నాకు ఇట్లా చేసావు, ఎందుకు ఇవ్వలేదు, నన్ను ఎందుకు ఎగ్జామ్ పాస్ చేయలేదు, నాకు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు, ఈ ఇంటర్వ్యూలో నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు, ఎందుకు అని చాలా క్వశ్చన్స్ అడుగుతాము, డిసప్పాయింట్ అయిపోతాము. నేను గుడి మానేశాను, చర్చ్కి వెళ్ళడం మానేశాను, ఎందుకంటే దేవుడు నాకు ఏం చెయ్యట్లేదు, నాకు దేవుడు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఏం వినట్లేదు, నా లైఫ్లో ఏ మంచి జరగట్లేదు, ఇలాంటి వాళ్ళని చూస్తాం మనం. అదే రెస్పాన్స్ యాక్చువల్లీ ఇన్ ద హ్యూమన్ వే మనం చూసినప్పుడు దట్ వాస్ ద ఆబ్వియస్ రెస్పాన్స్. కానీ మీరు దానికి భిన్నంగా ఎంతో స్ట్రాంగ్ ఫెయిత్ ఉంటే తప్ప అలాగ మనం నిలబడలేము. చాలా కష్టం అది, ఎలాంటి వారికైనా. సేవకులమైన ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. ఆ ఎమోషన్ ఉంటుంది, ఆ బాండింగ్ ఉంటుంది. అంటే ప్రేమ అని, ఆ యొక్క బెంగ అని, బాధ అని, దుఃఖం అని, ఇవన్నీ మనకు ఉంటాయి. కానీ దాన్ని అధిగమించి, ఎందుకంటే మీరు అక్కడ ఒక లీడర్ లాగా నిలబడ్డారు, ఒక కామన్ వైఫ్ కాదు, ఒక భార్యలా మీరు అన్నట్లు లోకస్తులాగా అయితే నేను బ్రతికి ఉండను ఇప్పుడు. అక్కడ మీరు లోకస్తులాగా ఆలోచించలేదు, ఒక నార్మల్ ఒక వైఫ్ లాగా కూడా ఆలోచించలేదు, ఒక లీడర్ లాగా ఆలోచించారు. అంటే ఇప్పుడు ఆధారపడి ఒక సంఘం ఉంది. అవును, కొన్ని వందలో వేల ఆత్మలు ఉన్నాయి. డైరెక్ట్గా వందలైనా, ఇండైరెక్ట్గా అది మీడియాలో వెళ్ళినప్పుడు కొన్ని వేల ఆత్మలు దాని మీద బేస్ అయి ఉన్నాయి. అవన్నీ ఆలోచించుకొని మీరు ఆ స్టెప్ తీసుకోవడం, ఆ కరేజస్గా నిలబడడం అనేది నిజంగా నేను వింటున్నాను యూట్యూబ్, నా లిటరల్గా నా చెయ్యి షివరైపోతుంది. నాకు భయం వేస్తుంది ఇలాంటి సిచ్యువేషన్లో. అది ఎవరికి రాకూడదు, కానీ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు? నాకున్న చిన్న సమస్యలకే నేను దేవుణ్ణి చాలా క్వశ్చన్ చేసేస్తున్నాను, గాడ్ మీద నేను ఫైట్ చేస్తున్నాను నేను. బట్ హౌ కుడ్ యూ డూ దాట్? ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ. మెయిన్లీ అన్నకి నాకు చాలా స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది. మా విశ్వాసం చాలా స్ట్రాంగ్గా ఉండడానికి అది దేవుడు ఇచ్చింది. మా గొప్పతనం అని మేము అనట్లేదు, కానీ చాలా స్ట్రాంగ్గా మేము ఏదైనా దేవుని విషయంలో నిర్ణయం చేసుకున్నాము అంటే ఫస్ట్లీ అది ఏ పరిస్థితి అయినా మేము దాని మీద నిలబడి ఉంటాం. ఆఖరికి మా ప్రాణం పోయే పరిస్థితి వచ్చినప్పటికీ కూడా మా ఇద్దరిది అదే తలంపు అన్నమాట. ఏమైనా కూడా దేవుని కోసం మనం ఆఖరి వరకు నిలబడాలి అనేది. నేను ఆ రోజు అంత స్ట్రాంగ్గా నేను మాట్లాడడానికి కారణం ఫస్ట్లీ సంఘం చాలా డిస్టర్బ్ అయింది. ఎందుకంటే సంఘానికి పాస్టర్ స్వెన్ ఎడ్వర్డ్స్ గారు చాలా ఇంపార్టెంట్ పర్సన్, చాలా ఇష్టమైన పర్సన్, చాలా గర్వంగా ఫీల్ అయ్యే పర్సన్. సంఘం అట్లా ఫీల్ అవుతుంది అనమాట. మా పాస్టర్ గారు అంటే ఏ లోపము లేదు అనేది సంఘానికి, మా పాస్టర్ గారు ఈ విషయంలో తప్పు అనేది లేదు కాబట్టి సంఘం అంతా ఫీల్ అవుతుంది అనమాట. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ తాడేపల్లిగూడెంలో సంఘానికి పాస్టర్ గారు ప్రాపర్ ఇది మొత్తం చుట్టూ అందరూ కూడా చిన్నప్పటి నుండి తెలుసు. అంటే ఎట్లాగా వాళ్ళు పెరిగింది, ఎలాగా వాళ్ళు ఏంటి, ఇవన్నీ తెలుసు అన్నమాట. ఎలా ఉండేవాడు ఏంటి. రాచర్ల ఆ సంఘానికి నేను తెలుసు, పాస్టర్ స్వెన్ ఎడ్వర్డ్స్ గారు కూడా తెలుసు. ఎందుకంటే మా అత్తగారు వాళ్ళ ఊరు కూడా రాచర్లే, కానీ ఆ ఊర్లో కూడా మేము ఎలా పెరిగామో, మేమేంటి ప్రతిదీ తెలుసు అన్నమాట. దాంతో
చిన్నది కూడా ఒకవేళ మా విషయంలో ఏదన్నా చిన్న నెగిటివ్ ఏదన్నా ఉన్నా కూడా ఖచ్చితంగా అందరికీ తెలిసిపోతుంది. పాస్టర్ అని చెప్పుకుంటూ త్రాగే వాళ్ళ గురించి, తిరిగే వాళ్ళ గురించి సంఘం చాలా ఇదిగా చెప్తా ఉంటుంది అన్నమాట. ఇలా చేస్తున్నారు పాస్టర్ గారు, అలా చేస్తున్నారు అని చెప్పని కొంతమంది గురించి మా దగ్గర ఆ విషయాలు చాలాసార్లు వచ్చినాయి. కానీ మా విషయంలో సంఘం గర్వపడడానికి, గొప్పగా చెప్పుకోవడానికి కారణం ఏంటంటే మా పాస్టర్ గారు ఏం చెప్తారో అదే చేస్తారు, అంతే, అలాగే జీవిస్తారు వాళ్ళు అనేది అదొక గర్వం సంఘానికి. దాంతో ఎప్పుడైతే ఇట్లా అయ్యిందో సంఘం చాలా డిస్టర్బ్ అయింది. వాళ్ళని చూస్తేనే నాకు తెలుస్తూ ఉంది, నన్ను ఫేస్ చేయలేకపోతున్నారు ముందుగా వాళ్ళు. ఎందుకంటే సంఘానికి మెయిన్లీ ఉన్న ఏదంటే పాస్టర్ గారు ఇలా అయ్యారు, పాస్టర్ అమ్మ గారి పరిస్థితి ఏంటి, ఆవిడ చచ్చిపోతేమో అని అందరికీ అదే ఆలోచన, నా గురించే నేను చచ్చిపోతాను అని. కానీ నేను ఆ మూమెంట్లో స్ట్రాంగ్గా లేకపోతే సంఘం చచ్చిపోద్ది, నా భయం అది. నేను అందుకోసం అంత స్ట్రాంగ్గా నిలబడి నేను మాట్లాడడానికి కారణం సంఘం ఇబ్బంది పడకూడదు, డేలా పడిపోకూడదు, ఆ సంఘం విశ్వాసంలో పడిపోకూడదు. నేను అందుకే అంత స్ట్రాంగ్గా మాట్లాడాను. నేను ఆ రోజున యాక్చువల్లీ నాకు తెలియదు నేను మాట్లాడింది యూట్యూబ్లో వైరల్ అవుతుందని. అది మన ఛానల్లో కూడా మనం పెట్టిన వీడియో కాదు, అది ఎవరో పెట్టుకుంటే అది వైరల్ అయ్యింది అంతే తప్ప నేను ఎవరి గురించో మాట్లాడింది కాదు. కానీ నేను సంఘం గురించి నేను అంత ధైర్యంగా మాట్లాడితే అది ఒక్క సంఘానికి బలం ఇవ్వలేదు, కానీ ప్రపంచంలో ఉన్న తెలుగు క్రైస్తవులు చాలా మందికి బలాన్ని ఇచ్చింది అనేది నాకు తర్వాత తెలిసింది. అప్పుడు నేను అనుకున్నా, ఓకే నేను ఇందుకోసమే నిలబడ్డానేమో, నేను ఇందుకోసమే చేయబడ్డానేమో. ఇప్పుడు ఫరో ఆ టైంలో ఆ 10 తెగుళ్ళు వచ్చినప్పుడు దేవుడు మహిమ పొందాడు కదా ఆ తెగుళ్ళప్పుడు. ఎందుకంటే ఫరో కఠినమైన మనసుని ఇచ్చిందే దేవుడు అని చెప్పి అంటాడు కదా. అంటే ఒక మనిషిని నిలబెట్టుకుని దేవుడు మహిమ పొందుతాడు. ఓకే, నాలాంటి ఎందుకు పనికిరాని వ్యక్తిని నిలబెట్టుకుని దేవుడు మహిమ పొందాడు. అనేక మంది జీవితాల్లో విశ్వాసం అది మంచిగా వృద్ధి చెందేలాగా దేవుడు చేశాడు. కాబట్టి నేను ఒక్కదాన్ని బాధపడడం అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. నా లాంటిది బాధపడినా తప్పులేదు, దేవుడు లాంటి అంత గొప్ప వ్యక్తి మహిమపరచబడాలి అనుకున్నాను. ఆ టైంలో మనము నేనేంటి, నా ఫ్యూచర్ ఏంటి అనేది ఆలోచిస్తాం, కానీ దేవుడు మహిమపరచబడడం అనే విషయం మీద మనం అసలు దృష్టి వెళ్ళదు.